ఈ ప్రాబ్లం చూడండి. రిజాల్వ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. x స్క్వేర్ మైనస్ 3 బై x ప్లస్ 2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1. మన మోటివ్ ఏంటంటే మనకు ఒక ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. f ఆఫ్ x ఆఫ్ ఆర్డర్ 2 డివైడెడ్ బై సమ్ g ఆఫ్ x ఇంటూ సమ్ h ఆఫ్ x ఆఫ్ ఆర్డర్ 2. ఇలా ఇవ్వబడిన ఫంక్షన్ ఎలా రిజాల్వ్ చేయాలి అంటే, ఇక్కడ కింద ఉన్న ఫంక్షన్ 2 మల్టిప్లై చేస్తే x యొక్క ఆర్డర్ ఇక్కడ 3 అవుతుంది. ఇది న్యూమరేటర్లో ఉన్న x యొక్క ఆర్డర్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనం న్యూమరేటర్ని విడగొట్టాల్సిన అవసరం లేదు. డినామినేటర్ని బేస్ చేసుకొని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయొచ్చు. ఎలాగంటే ఇది x ఆఫ్ ఆర్డర్ 1 కాబట్టి సమ్ a బై g ఆఫ్ x, ఇది x ఆఫ్ ఆర్డర్ 2 కాబట్టి సమ్ bx ప్లస్ c బై h ఆఫ్ x ఆఫ్ ఆర్డర్ 2. ఈ విధంగా పార్షియల్ ఫ్రాక్షన్స్గా విడగొట్టవచ్చు. వీటిని మనం కనుక్కోవాలి. అదే మన మోటివ్. కమ్ టు ఇన్వెస్టిగేషన్ పార్ట్. మనకి ఇవ్వబడిన ఫంక్షన్ ఏంటంటే x స్క్వేర్ మైనస్ 3 డివైడెడ్ బై x ప్లస్ 2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1. ఈ ఆర్డర్ 2 కలిగిన ఈ ఫంక్షన్ మనం ఆర్డర్ 1 కలిగిన ఫంక్షన్లా విడగొట్టలేం కాబట్టి పైన చెప్పిన మెథడ్ లాగా మనం పార్షియల్ ఫ్రాక్షన్ రాసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు a బై x ప్లస్ 2 ప్లస్ bx ప్లస్ c డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు ఏబిసి వాల్యూస్ కనుక్కోవడానికి మనం రిజాల్వ్ చేద్దాము. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనుక ఎల్సిఎం తీసుకున్నట్లయితే మనకి రెండు వైపుల డినామినేటర్లు సేమ్ వస్తాయి. కాబట్టి మిగిలేది ఏంటి అంటే x స్క్వేర్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ bx ప్లస్ c ఇంటూ x ప్లస్ 2. ఇప్పుడు ఏబిసి వాల్యూ సాల్వ్ చేయడానికి పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆర్హెచ్ఎస్ సైడ్ మైనస్ 3 ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే ఇక్కడ a, ఇక్కడ 0 పెడితే b టర్మ్ ఉండదు, ఇక్కడ 0 పెడితే 2 ఉంటుంది. 2 ఇంటూ సి 2c ప్లస్ 2c. ఈ ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు పుట్ x ఈజ్ ఈక్వల్ టు -2. -2 ఎందుకంటే ఇక్కడ -2 పెడతాం వల్ల ఈ టర్మ్స్ కొన్ని 0 అవుతాయి. కాబట్టి -2 పెట్టినైతే ఇక్కడ 4 - 3 1 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -2 పెడితే -2 స్క్వేర్ 4 ప్లస్ 1 5 5a. ఇక్కడ -2 పెడితే ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ఇక మనకు మిగిలేది ఏంటి అంటే a ఈజ్ ఈక్వల్ టు 1/5 ఒక వాల్యూ వచ్చేసింది. ఈ a వాల్యూని పై ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే -3 ఈజ్ ఈక్వల్ టు 1/5 ప్లస్ 2c. ఈ 1/5 అటు వెళ్తే -1/5 అవుతుంది. ఇప్పుడు మిగిలేది ఏంటంటే 2c ఈజ్ ఈక్వల్ టు -3 మైనస్ 1/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 3s are 15, 15 minus 15 minus 1. So minus 16 divided by 5. 2 1s are 2 8s are. So C is equal to minus 8 by 5. రెండు values వచ్చేసాయి. Now put x is equal to 1. 1 minus 3. So minus 2 is equal to ఇక్కడ 1 పెడితే 2a ప్లస్ ఇక్కడ 1 పెడితే b ప్లస్ c ఇంటూ 3. సో 3b ప్లస్ 3c. ఏ సి వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి అవి కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే -2 ఈజ్ ఈక్వల్ టు 2/5 ప్లస్ 3b మైనస్ 3 ఇంటూ 8 24/5. దట్ ఇంప్లైస్ 3b ఈజ్ ఈక్వల్ టు -2/5 -2 ప్లస్ 24/5. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే 3b ఈజ్ ఈక్వల్ టు పైన మనకి -2 -10 ప్లస్ 24/5 వస్తుంది. సో ఇక్కడ మిగిలేదు ఏంటంటే 3b ఈజ్ ఈక్వల్ టు -12 ప్లస్ 24 అంటే ప్లస్ 12/5. 3 1s are 3 4s are. దట్ ఇంప్లైస్ b ఈజ్ ఈక్వల్ టు 4/5. ఏబిసి వాల్యూస్ వచ్చాయి కాబట్టి మనం పార్షియల్ ఫ్రాక్షన్ రాయొచ్చు. ఎలాగంటే ఏ వాల్యూ ఎంత 1/5. సో 1/5 ఇంటూ x ప్లస్ 2 ప్లస్ b వాల్యూ 4/5 అంటే 4/5 ఇంటూ x, c వాల్యూ -8/5 డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ 1. దీన్ని సింప్లిఫై చేస్తే 1/5 ఇంటూ x ప్లస్ 2, ఇక్కడ 4/5 కామన్ తీస్తే ప్లస్
4/5 ఇంటూ x మైనస్ 2 డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ 1. ఈ విధంగా పార్షియల్ ఫ్రాక్షన్స్గా డివైడ్ చేయొచ్చు.